హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకు స్టాక్ మార్కెట్ అనేది చాలా భారీ నష్టాల్లో ముగిసింది. సో బడ్జెట్ సందర్భంగా మనకు సో బడ్జెట్ బడ్జెట్ మొదలైన సందర్భంలో మొదలు కాగానే మనకు పాజిటివ్‌లోకి వెళ్ళినటువంటి సెన్సెక్స్ కావచ్చు, బీఎస్‌సీ తర్వాత నిఫ్టీ కావచ్చు. మళ్ళీ ఒక చిన్న న్యూస్‌తోని మనకైతే అది పూర్తిగా నెగెటివ్‌లోకి వెళ్ళి దాదాపుగా 2% అండ్ 2% అబోవ్ అయితే మనకు ఆహ్, నష్టాలను చవిచూసినట్లు ఇక్కడ కనిపిస్తుందనమాట. సో దీనికి మెయిన్ కారణం వచ్చేసి ఈరోజు మనకు ఈ స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి రావడానికి మెయిన్ కారణం వచ్చేసి ఎస్టీటీ అండి. సో ఎస్టీటీ అంటే ఏంటంటే మనకు ఇది సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ చార్జ్ అని చెప్పేసి అంటాం. సో ఇది ఈ సెక్యూరిటీ ఏదైతే ఈ ఎస్టీటీ ఎందుకు మరి ఆహ్, ముఖ్య కారణమైందని చెప్పేసానంటే మెయిన్‌గా వచ్చేసి ఎస్టీటీ వల్ల ఏం జరుగుతుందంటే ఎస్టీటీ ఈరోజు మన బడ్జెట్‌లో చెప్పిన విధంగా ఈరోజు మార్కెట్‌ల పతనానికి ప్రధాన కారణం ఎస్టీటీ అని చెప్పేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్యూచర్స్‌పై ఎస్టీటీ 0.02 నుంచి 0.05కి పెంచడం జరిగిందనమాట. అదేవిధంగా ఆప్షన్స్ ప్రీమియంపై మనకు 0.10% నుండి 0.15%కు మరి హెచ్చింపు చేయడం జరిగింది, పెంచడం జరిగింది. అండ్ ఆప్షన్ ఎక్సర్‌సైజ్ పైన మనకు 0.125 నుంచి తర్వాత 0.15కి పెంచడం అనేది జరిగిందనమాట. సో ఈ ట్యాక్స్ పెంచడం వల్ల మెయిన్‌గా వచ్చేసిందంటే మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, హెడ్జర్లు తర్వాత ఎవరైతే వీళ్ళు ఉంటారో, వీళ్ళు డెరివేటివ్స్ ట్రేడింగ్స్ పైన వాల్యూమ్ తగ్గించవచ్చు అనేటువంటి భయంతోని మనకు మార్కెట్ సెంటిమెంట్‌గా డౌన్‌ఫాల్‌లో అయితే వెళ్ళిపోయిందని చెప్పేసి మనం చెప్పవచ్చనమాట. సో, అయితే మార్కెట్ నిపుణులు ఏమంటున్నారంటే, ఎస్టీటీ పెంచడానికి ప్రధాన కారణం ఏంటి అనంటే, ఎవరైతే మనకు రిటైల్ ట్రేడర్స్ ఎక్కువగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో నష్టపోతున్నారు కాబట్టి, సో, ఎస్టీటీ వల్ల మనకు స్పెక్యులేషన్ అనేది తగ్గించాలి అని చెప్పేసి, సో, మనకు బడ్జెట్ తర్వాత కూడా ఆహ్, మనకు హ్మ్, ఆహ్, ఇది నిర్మలా సీతారామన్ కూడా చెప్పిన విషయం అదే. సో, మెయిన్‌గా వచ్చేసి స్పెక్యులేషన్ తగ్గించాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్లు పెంచాలి. అందుకని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లకు సంబంధించి ఎలాంటి టాక్స్ పెంచలేదు అని చెప్పేసి చెప్తున్నానన్నమాట. కాబట్టి మెయిన్‌గా వచ్చేసి ఏందంటే స్పెక్యులేషన్ తగ్గించాలి. అంటే కొనడం, అమ్మడం ఫ్రీక్వెంట్‌గా చేసేటువంటి స్పెక్యులేషన్ తగ్గించాలని చెప్పేసి దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ విధంగా మార్కెట్ ఏ విధంగా తీసుకుందని చూసినట్లయితే మార్కెట్ అనేది ఈ ట్యాక్స్ రిలీఫ్ కొంచెం ఆశించింది. అంటే ఏదైతే మనకు లాంగ్ టర్మ్ కావచ్చు, షార్ట్ టర్మ్ కావచ్చు, ఏమైనా ట్యాక్స్ రిలీఫ్ వస్తది కావచ్చు అని ఆశించింది గానీ, దానికి వ్యతిరేకంగా ఎస్టీటీ పెరగడం అనేది కొంత మార్కెట్‌ను దెబ్బతీసిందని చెప్పేసి చెప్పవచ్చనమాట. సో, ఇది మనకు మేరుగా ఈరోజు మనకు మార్కెట్ పైన ఉన్నటువంటి ఆహ్, అది బడ్జెట్ మార్కెట్ పైనటువంటి ఆహ్, మన మెయిన్ ఎఫెక్ట్ అనమాట. అండ్ మెయిన్‌గా వచ్చేసి ఈరోజు వచ్చేసి మనకు సెన్సెక్స్‌లో 30 స్టాక్స్‌లో కేవలం 4 మాత్రమే పెరిగాయి. 4 మాత్రమే గ్రోత్‌ని సాధించాయి. అందులో మనకు టీసీఎస్ ఉంది, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, టైటాన్. సో, మిగతా అన్నీ కూడా సెన్సెక్స్‌లో ఆల్మోస్ట్ అన్నీ కూడా నష్టాల్లోనే ఉన్నాయన్నమాట. సో, ఎక్కువగా మనకు ఎస్‌బీఐ, అదాని పోర్ట్స్, బెల్ వంటివి అయితే 5% పైగా పడిపోయాయి. అండ్ తర్వాత నిఫ్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్ అయితే మనకు 5.57 పడిపోయింది. తర్వాత మెటల్ ఇండెక్స్ కూడా మనకు 4.05% అయితే పడిపోయిందనమాట. సో, ఇది మనకు మెయిన్‌గా వచ్చేసి. అండ్ దీనికి అంతటి కారణం మనకు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని చెప్పేసి అయితే మనకు ఈ తెలుస్తుందనమాట. సో, ఇది మనకు అండ్ ఒకసారి ఇండెక్సెస్ చూద్దాం. సో, ఇండెక్స్‌లు చూసినట్లయితే మనకు సో, నిఫ్టీ ఐటీ ఒకటి మాత్రమే మనకు పాజిటివ్‌గా క్లోజ్ అయిందండి. ఇది 0.57% మరి గ్రోత్‌తోని ప్రాఫిట్‌తోని మనకు 216 పాయింట్ల లాభంతోని మనకు 38,252 వద్ద మనకు క్లోజ్ అయినట్లుగా కనిపిస్తుందన్నమాట. సో, ఎక్కువగా నష్టపోయినటువంటి సెక్టార్ ఏదన్నా ఉన్నది అనంటే అది పీఎస్‌యూ బ్యాంక్స్ అనమాట. పీఎస్‌యూ బ్యాంక్ వచ్చేసి మనకు 5.57% తోని పర్సెంటేజ్‌తోని మనకు నష్టాల్లో ఉంది. 502 పాయింట్లు దాదాపుగా నష్టపోయింది. 8,500 మరి 17 పాయింట్ల వద్ద ఇది క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చనమాట. సో, మెయిన్‌గా వచ్చేసి బ్యాంక్స్ అనేవి మనకు మరి గవర్నమెంట్ రిలేటెడ్ మనకి ఎలాంటి అవసరం ఉన్నా గానీ పీఎస్‌సీ బ్యాంక్స్ నుండి తీసుకుంటుంది కాబట్టి సో, ఎక్కువగా బ్యాంక్స్‌కు ఆదాయం అనేది గవర్నమెంట్ నుండి ఉండదనమాట. సో, అందువల్ల దీనిపైన ఎక్కువగా ప్రభావం కనిపించిందని చెప్పుకోవచ్చనమాట. నెక్స్ట్ నిఫ్టీ మెటల్ కూడా చాలా ఎక్కువగా నష్టపోయిందండి మనకు. 4.5% నష్టాన్ని చవిచూసింది. తర్వాత
478 పాయింట్లు నష్టపోయింది. అయితే దీనికి ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ మెటల్స్‌కు రిలేటెడ్ ఏంటి అనంటే మనకు గోల్డ్ అండ్ సిల్వర్ అనమాట. సో, కాపర్ కావచ్చు, జింక్ కావచ్చు ఇట్లా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ లింక్‌తో ఉన్నటువంటి మెటల్స్ చాలా ఉన్నాయి కాబట్టి అవి ఎక్కువగా నష్టపోయాయి. 10% వరకు 10-15% బిట్వీన్ కూడా నష్టపోయినటువంటి స్టాక్స్ ఉన్నాయి కాబట్టి, సో, దానివల్ల మనకు నిఫ్టీ మెటల్ అనేది ఎక్కువగా డౌన్ కావడం అనేది ఇక్కడ జరిగిందనమాట. సో, మెయిన్‌గా వచ్చేసి ఇది ఇక కామన్‌గా ఇండెక్స్‌లు పడ్డాయి కాబట్టి మనకు అన్నీ కూడా 2% అండ్ 3% బిట్వీన్ అయితే మనకు కనిపిస్తున్నాయన్నమాట. మనకు తక్కువగా అంటే ఇక్కడ మనకు నిఫ్టీ ఫార్మా తర్వాత కన్జ్యూమర్ ఏదైతే ఉందో సో, అది తక్కువగా మనకు 0.83 మాత్రమే డౌన్ ఫాల్. ఇక మిగతాయన్నీ కూడా చాలా హైలీగా మనకైతే మరి మధ్యాహ్నం తర్వాత ఎక్కువగా మనకు డౌన్ ఫాల్ జరిగింది. సో, చాలా నష్టాలనైతే చవిచూసినట్లు ఇక్కడ మనకు కనిపిస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రధానంగా ఏ సెక్టార్‌లో ఎంత బడ్జెట్ ఆహ్, ఆహ్, రిలీజ్ చేస్తామన్నది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటుగా మనకు ఈరోజు ఎఫ్ఐఐ, డిఐఐ ఏదైతే ఉందో వారి యొక్క నెట్ ఆహ్, వాల్యూ ఎంత ఉందో చూసినట్లయితే మనకు బై వాల్యూ, సెల్ వాల్యూ చూస్తున్నట్లయితే మనకు డిఐఐ వచ్చేసి మనకు 13,000 ప్లస్ మనకు బై వాల్యూ ఉంటే 14,000 ప్లస్ మనకు సెల్ వాల్యూ ఉంది. కాబట్టి నెట్ వచ్చేసి మనకు 853 నెట్ 853 క్రోర్స్ అయితే నెట్ సేల్ చేయడం జరిగిందండి. సో, ఇది మనకు చాలా ఎఫెక్ట్ అనిపిస్తుంది. అండ్ ఎఫ్ఐఐ వచ్చేసి మనకు నెట్ సేల్ వచ్చేసి 600 -600 ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో, బోత్ 2 కూడా ఎఫ్ఐఐ, డిఐఐ 2 కూడా మనకు ఎన్ఎస్సిలో అయితే నెగెటివ్‌లో ఉన్నాయి కాబట్టి సో, మార్కెట్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా జరిగిందనమాట. అండ్ ఇక్కడ కూడా మనకు ఎన్ఎస్సి కాకుండా బీఎస్సీ ఇతర సెక్టార్‌ల ఇతర ఆహ్, యాక్టివిటీస్ కనుక ఇతర మార్కెట్ సెంటిమెంట్ కనుక సెగ్మెంట్ చూసుకున్నట్లయితే మనకు ఈ డిఐఐ ఇక్కడ కూడా మనకు 682 తర్వాత ఆహ్, ఎఫ్ఐఐ వచ్చేసి మనకు 588 ఆహ్, కోట్లు మరి ఎక్కువగా మరి మైనస్ నెట్ వాల్యూతోనైతే మనకు ఆహ్, కనిపిస్తుందనమాట. సో, దీనివల్ల మనకు ఎక్కువగా మరి ఈరోజు మార్కెట్ అయితే నష్టాల్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో, దాదాపుగా ఎక్కువగా అమ్మకాలైతే జరిగాయి. తీవ్రంగా ఒత్తిడిలో అయితే మార్కెట్ ఉన్నట్లు కనిపిస్తుంది. రేపు ఏ విధంగా ఉంటుందన్నది మరి వేచి చూడాల్సినటువంటి అంశం. అండ్ సో, ఇది ఈరోజు మార్కెట్ అనాలిసిస్ వచ్చేసి నెక్స్ట్ టుమారో మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ థాంక్ యూ ఫర్ వాచింగ్.